హలో సార్, మీ పేరు? శ్రీరామ్. ఓకే సార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది సార్? అంత వరస్ట్గానే ఉంది. ఎందుకు బాగలేదంటున్నారు సార్? అసలు ఏమున్నది, పదవులు ఏమీ లేవు. మన పథకాలు లేవు. సూపర్ 6 అన్నారు కదా, ఎక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎక్కడ సూపర్ 6 ఉచిత బస్సు రెండు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఉచిత బస్సు వల్ల ప్లస్సా మైనస్? మైనసే. గవర్నమెంట్కి చాలా లాస్ అది. చాలా లాస్. తెల్ల రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇస్తామంటున్నారు కదా, ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఎక్కడికి కనిపించట్లేదు కదా. అలాగే హైడ్రా కూడా తెచ్చారు అంటున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు వర్షాల వల్ల హైడ్రా వల్ల చాలా ప్లస్ అవుతుంది అంటున్నారు. ప్లస్ ఏం లేదు, మైనసే తప్ప ఏం లేదు. డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ తీసుకుంటే జీరో డెవలప్మెంట్స్. అంటే లాస్ట్ గవర్నమెంట్తో కంపారిజన్ చేస్తే ఎలా అనిపిస్తుంది? వరస్ట్. లాస్ట్ గవర్నమెంట్ బాగుంది అంటారు. బాగుంది. మరి అంత బాగుంటే ప్రజలు ఎందుకు మరి ఈసారి కాంగ్రెస్కి ఇచ్చారనుకోవచ్చు? ఇచ్చారంటే అంత మాల్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇచ్చారు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ చూసుకుంటే కేటీఆర్ వర్సెస్ కవిత వాళ్ళ అన్న చెల్లెల మధ్య నడుస్తుంది కదా, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారు? 100% వస్తుంది. అంటే కవిత వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా? లేదు, ఏమి ఉండదట. ఏముండదు. సరే, మరి రాబోయే ఎన్నికల్లో మనం కేటీఆర్ని చూడొచ్చా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చూడొచ్చు? గల టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్నే చూడొచ్చు. కేసీఆర్ మరి రావచ్చు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమైనా జైలుకు పోయే అవకాశం ఉందంటారా? వాళ్ళు శిక్ష పడే అవకాశం? ఏం లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ వాళ్ళు చేస్తున్నారు కదా, ఎక్కడ ఎంక్వైరీ ఏం లేదు. అది అంత అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ చేస్తుంది అని ఒక ఉంది బయట. ఒక్క ఎంక్వైరీ కూడా సక్సెస్ కాలేదు కదా. కాలేదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా, మరి 2020లో చూసుకుంటే కాంగ్రెస్ గట్టి పోటీ ఏమనుకోవచ్చు? బీజేపీ అనుకోవచ్చా? బీజేపీ కూడా ఇప్పుడు గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో, లేకుంటే బీఆర్ఎస్ అనుకోవచ్చు? రెండింటి మధ్యలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ కాదండి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. డౌటే లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని కొంతమంది చూస్తున్నారని టాక్ ఉంది, అది నిజమే అనుకోవచ్చా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండొచ్చు? బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి తప్పని పరిస్థితుల్లో ఈ సెషన్ మాత్రం కంపల్సరీ మూవ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకి నాయకులకి అంతర్గత గొడవలు ఉన్నాయి అని నడుస్తున్నాయని టాక్ ఉంది, అది నిజమే అనుకోవచ్చు? ఇది కనిపిస్తూనే ఉంది కదా మనకు. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం అనుకోవచ్చు. వెంకటరెడ్డి వాళ్ళ కోమటిరెడ్డి ఇద్దరి మధ్యన వర్షస్ జరుగుతున్నాయి కాబట్టి జరగచ్చు. సరే, ఓవరాల్గా ఏమంటారు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 100% ఫెయిల్యూర్. సో మీరు 2028లో ఏ పార్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేకి? బీఆర్ఎస్ని. ఓకే, రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.